హనుమంత్ అన్న రాజ్యసభ కోసమే మాట్లాడతలేడు, అందుకే నోరు మూసుకొని కూర్చున్నాడు అంటున్నారు. నాకు రాజ్యసభ గురించి ఆలోచన చేస్తే ఆ రోజులలో నాకు కూడా ఆఫర్స్ వచ్చినాయి, కానీ నేను రాజ్యసభ గురించి ఎన్నడు కావు. అంతేందుకండి, ఎన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి, నేను పిసిసి ప్రెసిడెంట్, నన్ను తీసేసిండు. ఎందుకు? తిరుపతిలో టీడీ జరిగినప్పుడు నన్ను దెబ్బ కొట్టిండు. అప్పుడేమన్నారు, నువ్వు ఈయన క్యాబినెట్లో జాయిన్ కమ్మన్నారు. అంటే నేను ఉండన్నా, ఎందుకు చెప్పాలన్నా? ఆయన ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నన్ను ఏదన్నా మంత్రిలో, ఏదన్నా పేపర్లో, ఏదో ఇష్యూలో నన్ను ఇరికిస్తే నా జీవితం నేనుండా. నేను ఐ డోంట్ వాంట్ టు జాయిన్ ఇన్ క్యాబినెట్ అన్న. మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది 2008లో ఢిల్లీలో పోయినప్పుడు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి అడ్డం పడ్డాడు. అహ్మద్ పటేల్ పొద్దున పేరు నడుస్తుంది, జీటీవీ, ఆజ్ తక్ అన్నిట్లా హనుమంతరావు ఇస్ గోయింగ్ టు ది క్యాబినెట్. నాకు విలాసరావు దేశ్ముఖ్ ఫోన్ చేసిండు, సెంట్రల్ క్యాబినెట్ సెంట్రల్లో. హనుమంత్, యూ ఫస్ట్ కమ్ టు ది బాంబే, ఐ విల్ మేక్ ఎ గుడ్ రిసెప్షన్ అని.